ఓకే, మనం లాస్ట్ క్లాస్లో రింగ్ థియరీ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం, రింగ్ అంటే ఏంటి చెప్పుకున్నాం, ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ డెఫినేషను, యూనిట్ ఎలిమెంట్. యూనిట్ ఎలిమెంట్ అంటే ఏంటి? యూనిట్ అంటే ఎంత? 1. ఇన్ ఏ రింగ్ ఆర్ కామా ప్లస్ కామా డాట్, ఇఫ్ A belongs to R, comma 1 belongs to R, then 1 into A is equals to A into 1. Then implies 1 into A equal to A into 1, then R is, then 1 is unit element in R. ఒక రింగ్లో ఏ ఎలిమెంట్ 1 ఎలిమెంట్ ఉంటూ 1 ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 ఈక్వల్ టు ఏ అయింది అనుకోండి, అలా ఉంటుందని అప్పుడు 1 అని ఏమంటామంటే యూనిట్ ఎలిమెంట్ ఇన్ ఆర్ అంటాం. నెక్స్ట్ సింపుల్ది ఏం కాదు పెద్ద, అంటే ఇప్పుడు 1 ఇంటూ ఏ ఈక్వల్ టు ఏనే కదా, ఏ ఇంటూ 1 ఈక్వల్ టు 1 కదా, అంటే 1 ఉంటుందని యూనిట్ ఎలిమెంట్ అంటాం. ఇది మామూలు డెఫినేషన్ అంతే జస్ట్. నెక్స్ట్ రాసుకోకర్లేదు, రాసుకోవాల్సింది చెప్తాను నేను. నెక్స్ట్ కమ్యూటేటివ్ రింగ్. కమ్యూటేటివ్ రింగ్ కమ్యూటేటివ్ రింగ్ అంటే ఏంటి? గ్రూప్ అంటే ఏంటి? కమ్యూటేటివ్ గ్రూప్. 2 గ్రూపులు ఉన్నాయి కదా, ఎబిలియన్ గ్రూప్ అంటామా, గ్రూపు ఎబిలియన్ గ్రూపు. అలాగే రింగు కమ్యూటేటివ్ రింగు. కమ్యూటేటివ్ రింగ్ ఎప్పుడు అవుతుందంటే ఏ రింగ్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ కమ్యూటేటివ్. కమ్యూటేటివ్ రింగ్ ఎప్పుడు అవుతుంది? ఇఫ్ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి డాట్ ఏ ఫర్ ఎవ్రీ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. అది అంటే ఈ యొక్క కండిషన్ సాటిస్ఫై చేయాలి, అప్పుడు అది కమ్యూటేటివ్ రింగ్ అవుతుంది. అంటే ఒక రింగు కమ్యూటేటివ్ రింగ్ అవ్వాలంటే ఇంటూలో కమ్యూటేటివ్ అవ్వాలి. ఇది ఇంటూలో మల్టిప్లికేషన్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అవునా? ఎడిషన్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఏంటి? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ. ఇది ఎడిషన్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అవునా కదా? మరి మల్టిప్లికేషన్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఏంటి? ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ. అంటే ఒక రింగు కమ్యూటేటివ్ రింగ్ ఎప్పుడవుతుంది? ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ ఫర్ ఎవ్రీ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. ఉదాహరణకి జెడ్ కామా ప్లస్ కామా డాట్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ జెడ్ కామా ప్లస్ కామా డాట్ తీసుకున్నాం. ఈ జెడ్ కామా ప్లస్ కామా డాట్ రింగ్ అవుతుంది, ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్ జెడ్ కామా ప్లస్ కామా డాట్ రింగ్. మరి కమ్యూటేటివ్ రింగ్ అవుతుందా లేదా ఎలా చెక్ చేస్తాం? జెడ్లో ఏమైనా 2 ఎలిమెంట్స్ మీకు నచ్చినవి తీసుకోండి. -1, 2 బిలాంగ్స్ టు జెడ్ అని తీసుకుంటాం. -1, 2 ఏ ఇంటూ బి అంటే 2 గుణించాలి. -1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ. -2 ఇంటూ -1 -1 ఇంటూ 2 -2 ఈజ్ ఈక్వల్స్ టు -2 అయిందా లేదా? అంటే జెడ్ కామా ప్లస్ కామా డాట్ అనేది ఈజ్ ఏ కమ్యూటేటివ్ రింగ్. కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిట్ ఎలిమెంట్. ఎందుకు విత్ యూనిట్ ఎలిమెంట్ అన్నాం? విత్ యూనిట్ ఎలిమెంట్. యూనిట్ ఎలిమెంట్ అంటే 1 అని చెప్పుకున్నాం అంతగా. ఏ ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ అవుతుంది దీంట్లో. కాబట్టి యూనిట్ ఎలిమెంట్ ఉంది జెడ్లో, 1 ఉంది కదా, అందువల్ల జెడ్ కామా ప్లస్ కామా డాట్ ఏమంటాం? కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిట్ ఎలిమెంట్ అంటాం. అది కమ్యూటేటివ్ రింగ్ అంటే. ఈ డెఫినేషన్ రాసుకుని ఈ ఎగ్జాంపుల్ నోట్ చేసుకోవాలి. ఒకసారి డిఫైన్ కమ్యూటేటివ్ రింగ్, define example అంటారు, గివ్ ఎగ్జాంపుల్ అని అడుగుతారు.
అప్పుడు రింగ్కి డెఫినేషన్ కమ్యూటేటివ్ రింగ్ అంటే ఇగో ఈ ప్రాపర్టీ ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ అంటే ఇది మల్టిప్లికేషన్లో కమ్యూటేటివ్. అది మనకి ఎక్కడ రింగ్లో ఇది ఈ ప్రాపర్టీ ఎక్కడ రాలేదు, కాస్ట్ చూసుకోండి మీరు. అది నెక్స్ట్ బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ రింగ్. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోవాలి బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ రింగ్. బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ రింగ్, రింగ్ యొక్క బేసిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే దీనికి థీరం, ఇక్కడి నుంచి మనకి థీరం స్టార్ట్ అవుతాయి. గ్రూప్స్ రింగ్స్ అంటేనే థీరమ్స్, అసలు సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ అంటేనే థీరమ్స్ అనమాట. సో ఇక్కడి నుంచి మనకి థీరమ్స్ ప్రారంభం అవుతాయి. ఫస్ట్ థీరం చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. థీరం 1, ఇక్కడి నుంచి మనకి థీరం స్టార్ట్ అయినట్టు. స్టేట్మెంట్ ప్రూఫ్ థీరం చెప్పుకోవడం. వినండి ఫస్ట్ థీరం, బేసిక్ ప్రాపర్టీస్లో ఫస్ట్ది ఇఫ్ r comma plus comma dot is a ring. R comma plus comma dot is a ring. 0 comma a comma b belongs to r such that first property దీంట్లో a into 0 equal to 0 into a equal to 0. Second property a into minus b is equals to minus a into b is equals to minus ab. Third property minus a into minus b is equals to ab. Fourth property a into b minus c equal to ab minus ac. ఇది థీరం అడుగుతుంటారు 5 మార్క్స్కి. ఇఫ్ ఆర్ ఈజ్ ఎ రింగ్, ఆర్ అనేది ఒక రింగ్, 0 కామా ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, ఆర్లో ఏ మీన్స్ 0 ఏబి, దెన్ ఏ ఇంటూ 0 ఈక్వల్ టు 0 ఇంటూ ఏ ఈక్వల్ టు 0. అది ఫస్ట్ మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఏ ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు మైనస్ ఏబి, మైనస్ ఏ ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు ఏబి, ఏ ఇంటూ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి మైనస్ ఏసి. ప్రూఫ్. దీనికి ప్రూఫ్ ఎలా చేస్తున్నాం చూడండి. అంటే ఇక్కడ మనకు జనరల్గా ఇవన్నీ తెలుసున్నవే. ఏ ఇంటూ 0, ఏ 0 ఇంటూ 0 ఇవన్నీ మనకు తెలుసున్నవే, కానీ మనం రూల్స్ ఉపయోగించి ప్రూవ్ చేయాలి. ఎలాగో చూడండి. ఫస్ట్ది ఏ ఇంటూ 0, ఆన్సర్ మనకి ఏం రావాలి? 0 రావాలి. ఏ ఇంటూ 0 ఈక్వల్ టు 0 ఎలా వస్తుంది చూడండి. ఏ ఇంటూ 0ని మనం 0 ప్లస్ 0 రాయొచ్చు. 0 ప్లస్ 0 ఎంత? 0నే కదా, అలా రాదు. ఏ ఇంటూ 0 ప్లస్ 0 అని రాదు. నెక్స్ట్ దాంట్లో ఇప్పుడు ఏ ఇంటూ 0కి 0 యాడ్ చేయాలి. 0 ప్లస్ ఏ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 0 ఏ0 ప్లస్ ఏ ఇంటూ 0 ఏ0. చూడండి 0 జస్ట్ యాడ్ చేసాం. 0 యాడ్ చేసామంటే ఈ ప్రాపర్టీ ఏంటి? ఐడెంటిటీ ప్రాపర్టీ. ఐడెంటిటీ ప్రాపర్టీలో 0 యాడ్ చేసినా అలాగే ఎలిమెంట్ వస్తుంది. ఇక్కడ మనం ఏ ఇంటూ 0 చేసాం. ఇదేం ప్రాపర్టీ? డిస్ట్రిబ్యూటివ్ లా. అది ఇక్కడ రాసుకోవాలి. సిన్స్ బై ఐడెంటిటీ అండ్ డిస్ట్రిబ్యూటివ్ లా. ఈ రీజన్స్ రాయాలి, అది ఇంపార్టెంట్. ఇక్కడ ఏ 0 డైరెక్ట్ తెలుసు మనకి, కానీ మనకి 5 మార్క్స్ అడిగినప్పుడు ఇలా స్టెప్ బై స్టెప్ రీజన్స్ రాసుకుంటే వెళ్ళాలి. బై ఐడెంటిటీలా మనం ఏం చేసాము? 0 యాడ్ చేసాము. బై డిస్ట్రిబ్యూటివ్లా ఏం చేసాము? ఏ ఇంటూ 0 ప్లస్ ఏ ఇంటూ 0 రాసాము. ఇప్పుడు బై రైట్ క్యాన్సిలేషన్ లా ఇక్కడ ఏ ఇంటూ 0 రైట్ సైడ్ ఉంది, ఏ ఇంటూ 0 రైట్ సైడ్ ఉంది. ఈ రెండు మనం క్యాన్సిల్ చేయొచ్చా? బై రైట్ క్యాన్సిలేషన్ లా 0 ఈజ్ ఈక్వల్స్ టు ఏం మిగులుతుంది? ఏ0. బై రైట్ క్యాన్సిలేషన్ లా ఆఫ్ గ్రూప్ r, ప్లస్
ఆర్కామా ప్లస్ అనేది కమ్యూటేటివ్ గ్రూప్ అవుతుంది కదా, దాంట్లో క్యాన్సిలేషన్లో హోల్డ్ చేస్తుంది గ్రూప్, అందువల్ల ఆర్కామా ప్లస్లో క్యాన్సిలేషన్లో అనమాట. ఏ క్యాన్సిలేషన్లో యూజ్ చేసాం, ఏ జీరోని క్యాన్సిల్ చేస్తాం. ఏ జీరో రైట్ సైడ్ ఉంది, ప్లస్కి రైట్ సైడ్ ఉంది, అందువల్ల బై రైట్ క్యాన్సిలేషన్గా జీరో ఈక్వల్ టు ఏ ఇంటూ జీరో. సో ఏ ఇంటూ జీరో ఏమొచ్చింది, జీరో వచ్చింది. ఫస్ట్ ప్రాపర్టీ అర్థమవుతుందా? నెక్స్ట్ మనం ప్రూవ్ చేయాలి, జీరో ఇంటూ ఏ ఈక్వల్ టు జీరో అని ప్రూవ్ చేయాలి. సేమ్ ఇదే ప్రొసీజర్ మళ్ళీ. జీరో ఇంటూ ఏ ఏమని రాయొచ్చు, జీరో ప్లస్ జీరో ఇంటూ ఏ అని రాయొచ్చు కదా. ఇగో జీరో ప్లస్ జీరో జీరోనే కదా, జీరో ప్లస్ జీరో ఇంటూ ఏ అని రాదు. జీరో ఇంటూ ఏ, మళ్ళీ ఇక్కడ జీరో యాడ్ చేయాలి. జీరో ప్లస్ జీరో ఇంటూ ఏ ఈక్వల్ టు జీరో ఏ ప్లస్ జీరో ఏ. ఇక్కడ మళ్ళీ ఏం యూజ్ చేసాం, బై డిస్ట్రిబ్యూటివ్, బై ఐడెంటిటీ అండ్ డిస్ట్రిబ్యూటివ్ లా. ఐడెంటిటీ డిస్ట్రిబ్యూటివ్ లా. నెక్స్ట్ బై ఇప్పుడు జీరో ఇంటూ ఎయిట్ మళ్ళీ రైట్ సైడ్ ఉంది, బై రైట్ క్యాన్సిలేషన్ లా జీరో ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఏ, బై రైట్ క్యాన్సిలేషన్ లా ఆఫ్ ఆర్ కామా ప్లస్ ఆఫ్ గ్రూప్ ఆర్ కామా ప్లస్. సో ఇది ఫస్ట్ థియరంలో ఫస్ట్ పార్ట్ ఏం చెప్తుంది, ఇక్కడ మన హెడ్డింగ్ పెట్టుకోవాలి, బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ రింగ్ అని హెడ్డింగ్ పెట్టుకుని థియరం 1, ఇఫ్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఏ రింగ్, జీరో కామా ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, దెన్ ఏ ఇంటూ జీరో ఈక్వల్ టు జీరో ఇంటూ ఏ ఈక్వల్ టు జీరో, ఏ ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు మైనస్ ఏబి, మైనస్ ఏ ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు ఏబి, ఏ ఇంటూ బి మైనస్ ఈక్వల్ టు ఏబి మైనస్ ఏసి. దీంట్లో ఫస్ట్ ఎలా ప్రూవ్ చేస్తాం మనం, ఫస్ట్ ఏంటి, ఏ ఇంటూ జీరో ఈక్వల్ టు జీరో అని ప్రూవ్ చేయాలి. సో ఏ ఇంటూ జీరో ఈక్వల్ టు ఏ ఇంటూ జీరోని ఏమని రాయొచ్చు, జీరో ప్లస్ జీరో అని రాయొచ్చు. జీరో ప్లస్ జీరో జీరోనే కదా, ఇప్పుడు మనం జీరో యాడ్ చేయాలి. జీరో ప్లస్ జీరో ఈక్వల్ టు ఏ ఇంటూ జీరో ప్లస్ ఏ ఇంటూ జీరో. ఇక్కడ మనం ఎలా యూజ్ చేసాము, జీరో యాడ్ చేసామంటే అది ఎలా ఐడెంటిటీలా. ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేసాం, ఏ ఇంటూ జీరో ప్లస్ ఏ ఇంటూ జీరో. సో ఇది ఎలా డిస్ట్రిబ్యూటివ్లా అదే కదా, లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్లా ఇది. నెక్స్ట్ జీరో ఈక్వల్ టు బై రైట్ క్యాన్సిలేషన్లా, రైట్ సైడ్ మనం క్యాన్సిల్ చేస్తామా, చేస్తే జీరో ఈక్వల్ టు ఏమైంది, ఏ ఇంటూ జీరో, బై రైట్ క్యాన్సిలేషన్స్ లా ఆఫ్ గ్రూప్ ఆర్ కామా ప్లస్. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో రెండోది, జీరో ఇంటూ ఏ ఈక్వల్ టు జీరో ఈక్వల్ టు జీరో మనం ప్రూవ్ చేయాలి. జీరో ఇంటూ ఏని ఏమని రాయొచ్చు, జీరో ప్లస్ జీరో ఇంటూ ఏం రాయొచ్చా. సో జీరో యాడ్ చేయాలి, జీరో ప్లస్ జీరో ఏ ఈక్వల్ టు జీరో ఏ ప్లస్ జీరో ఏ, మళ్ళీ రైట్ క్యాన్సిలేషన్లో జీరో ఈక్వల్ టు జీరో ఏ. అర్థమైందా? ఇది ఫస్ట్, దీంట్లో ఫస్ట్ ప్రూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ థియరము. 5 మార్క్స్ అడుగుతారు, బాగా నోట్ చేసుకోండి. ఏదో ఒక పార్ట్ అడుగుతారు, సింపులే కదా, ఏ జీరోనే కదా, జీరో అంటే జీరో కదా అనుకోకూడదు. ఇలా ఖచ్చితంగా లాస్ యూజ్ చేయాలి, ఈ లాస్కే మార్కులు పడతాయి. వీళ్ళు బాగా లాస్ యూజ్ చేశారని అనుకుంటాను. రాసుకో. నెక్స్ట్ మనం రెండోది ప్రూవ్ చేయాలి, ఓకేనా? మనం సెకండ్ది ప్రూవ్ చేద్దాం. సెకండ్ది ఏంటి, మనం ఏం ప్రూవ్ చేయాలి, ఏ ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు మైనస్ ఏబి అని ప్రూవ్ చేయాలి, అవునా? అంటే ఏ ఇంటూ మైనస్ బి తీసుకుని ఆన్సర్ ఏం రావాలి, మైనస్ ఏబి రావాలి. అంటే ఇప్పుడు సపోజ్కి ఏబి ఈక్వల్ టు మైనస్ ఏబి ఎప్పుడవుతుంది, ఏబి ఈక్వల్ టు మైనస్ ఏబి ఎప్పుడవుతుందంటే ఆ మైనస్ ఏబి ఇటే తీసుకురండి. ఏబి ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు జీరో అయింది అనుకోండి, ఏబి ప్లస్ ఏబి ఈక్వల్ టు జీరో అయితే ఈ ప్లస్ ఏబి అవుతుంది కదా, మైనస్ ఏబి కదా, అప్పుడు ఏబి ఈక్వల్ టు మైనస్ ఏబి అవుతుంది, అవునా? అంటే రెండు యాడ్ చేస్తే జీరో రావాలి, అప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏబి అవుతుంది. అలా ఇక్కడ మనకి ఏ ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ ఏబి ఎప్పుడు అవుతుందంటే ఈ మైనస్ ఏ బయట తీసుకెళ్ళండి, ప్లస్ ఏబి అవుతుంది. అంటే మనం
టు ప్రూవ్ a ఇంటూ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏబి. అలా ప్రూవ్ చేయడానికి మనం ఏమైనా ప్రూవ్ చేయాలంటే ఈ మైనస్ ఏబి ఇటు తీసుకురండి. టు ప్రూవ్ a ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ ఏబి we have to prove that చూడండి we have to ఇది PT అంటే ప్రూవ్ దట్ అని థీరమ్స్ షార్ట్ కట్లో రాసేస్తాం. ప్రూవ్ దట్ we have to prove that a ఇంటూ మైనస్ బి ఈ మైనస్ ఏబి ఇటే తీసుకురండి ప్లస్ ఏబి వాల్యూ 0 అని మనం ప్రూవ్ చేయాలి. అలా ప్రూవ్ చేయగలిగితే ప్లస్ ఏబి అవుతుందంటే మైనస్ ఏబి అవుతుంది. అప్పుడు a ఇంటూ మైనస్ బి ఈక్వల్ మైనస్ ఏబి అవుతుంది. సో ముందు మనం ఇది ప్రూవ్ చేద్దాం. a ఇంటూ మైనస్ బి ప్లస్ ఏబి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఎలాగో చూడండి. కన్సిడర్ ఎల్హెచ్ఎస్ తీసుకోవాలి. a ఇంటూ మైనస్ బి ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ మనకి ఏం రావాలి 0 రావాలి. ఇక్కడ మనకి రెండిట్లో ఏ ఉందా కామన్ తీయండి. a ఇంటూ ఇక్కడ ఏమి ఉంది మైనస్ బి ప్లస్ బి. ఇక్కడ మనం ఏలా యూజ్ చేసామంటే డిస్ట్రిబ్యూటివ్లా యూజ్ చేసాం. ఇదో a ఇంటూ మైనస్ బి a ఇంటూ బి బై డిస్ట్రిబ్యూటివ్లా ఈ లాస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో థీరము చూస్తే చాలా ఈజీయే అంటే బేసిక్ ప్రాపర్టీ, అందుకే అన్నాం బేసిక్ ప్రాపర్టీ అని. ఇది చూస్తే మనం మామూలుగానే చెప్పవచ్చు రింగ్ కాన్సెప్ట్ తెలియదు దీనికి, అవునా కదా. కానీ ఇక్కడ లాస్ట్ యూజ్ చేయాలి కాకపోతే బై డిస్ట్రిబ్యూటివ్లా. నెక్స్ట్ దాంట్లో a ఇంటూ మైనస్ బి ప్లస్ బి ఏమవుతుంది మైనస్ బి ప్లస్ బి 0. ఎందుకు 0 మైనస్ బి ప్లస్ బి ఒకటి క్యాన్సిల్ అయిపోతాయా. ఇక్కడ ఏలా యూజ్ చేసాం మనం బై ఇన్వర్స్లా ఏం చెప్తుంది బీకి నెగిటివ్ ఉంది. ఇక్కడ బీకి ఇన్వర్స్ ఉందా కదా, ఆ రెండు కలిపితే 0 అని చెప్తుంది ఇన్వర్స్లా బై ఇన్వర్స్లా. మళ్ళీ a ఇంటూ 0 ఎంత ఇదో ఇక్కడ రాసాం. a ఇంటూ 0 ఈక్వల్ టు 0 అంటే దీనిలో ఏమనేది ఇచ్చు ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం యూస్ చేస్తాం బై 1 అంటే ఏంటి ఫస్ట్ దాకా మనం ప్రూవ్ చేస్తాం కదా a ఇంటూ 0 ఈక్వల్ టు 0 అనుకుంటే ఇలా ప్రూవ్ చేయాలి. అంటే టు ప్రూవ్ a ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ ఏబి we have to prove that a ఇంటూ మైనస్ బి ఆ మైనస్ ఏబి తీసుకురండి ప్లస్ ఏబి ఈక్వల్ టు 0. దీనికోసం మనం ఎల్హెచ్ఎస్ తీసుకుంటాం. రెండింటిలో ఏ కామన్ తీయండి. ఇది ఎలా డిస్ట్రిబ్యూటివ్లా. అలాగే మైనస్ బి ప్లస్ బి 0 ఇది ఎలా ఇన్వర్స్లా. అలాగే a ఇంటూ 0 ఈక్వల్ టు 0 ఇక్కడ ఏం యూస్ చేసాం బై 1 ఫస్ట్ యూస్ చేసాం వచ్చు అర్థమైందా. ఇప్పుడు దీంట్లో అలాగే సిమిలర్లీ మైనస్ a ఇంటూ బి ఆన్సర్ ఏం రావాలి మైనస్ ఏబి రావాలి. దీనికోసం మనం ఏం చేయాలి అలా మనం ఏం ప్రూవ్ చేయాలి టు ప్రూవ్ దీంట్లోనే కంటిన్యూషన్ టు ప్రూవ్ మైనస్ a ఇంటూ బి ఈక్వల్ టు మైనస్ ఏబి. అలా ప్రూవ్ చేయాలంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలమ్మా వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఈ మైనస్ ఏబి టైప్ వేసుకోండి ప్లస్ ఏబి మైనస్ a ఇంటూ బి ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ప్రూవ్ చేయాలి. అవునా కదా, దీని ప్రకారం అంతే కదా. మళ్ళీ సేమ్ కన్సిడర్ మనం కన్సిడర్ చేయాలి. ఏం తీసుకోవాలి మనం కన్సిడర్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. మైనస్ a ఇంటూ బి ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఇప్పుడు రెండింటిలో ఏ ఎంత కామన్ తీయచ్చు బి కామన్ తీయచ్చా. సో దీన్ని ఏమని రాయొచ్చు మైనస్ a ప్లస్ a ఇంటూ బి. ఇది ఎలా రైట్ డిస్ట్రిబ్యూటివ్లా బై డిస్ట్రిబ్యూటివ్లా ఇక్కడ మనం లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్లా ఇది అది గుర్తుపెట్టుకోండి. ఇది రైట్ డిస్ట్రిబ్యూటివ్లా రాసిన మంచిదే రాయబోయిన పర్లేదు కానీ రాస్తే మంచిది. మళ్ళీ ఇది లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్లా ఇది రైట్ డిస్ట్రిబ్యూటివ్లా. నెక్స్ట్ దాంట్లో మైనస్ a ప్లస్ a 0 ఇంటూ బి ఇది ఎలా బై ఇన్వర్స్లా ఇన్వర్స్ లా ఇది జనరల్ ఫామ్. ఇది మైనస్ a ప్లస్ a
నెక్స్ట్ 0 ఇంటూ బి, ఇగో 0 ఇంటూ ఏ అన్న బి అన్న ఒకటే 0, ఇదే యూస్ చేస్తాం బై 1. అది ప్రూవ్ ఎంత చెప్పడు అంటే దీని బట్టి మనం ఏం చెప్పచ్చు, దేర్ఫోర్ ఫస్ట్ ప్రూవ్ అయినట్టు ఏ ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు మైనస్ ఏబి. అలాగే మనం రెండోది ప్రూవ్ చేస్తాం. అర్థమైందా? అంటే ఇక్కడ మనకు డైరెక్ట్గా ఈజీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏబి కానీ డైరెక్ట్గా చెప్పకూడదు. ఇక ఇలా మనం ఏ ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ ఏబి, దీన్ని ప్రూవ్ చేయాలంటే మైనస్ ఏబి తీసుకురావాలి, ప్లస్ ఏబి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం ఎల్హెచ్ఎస్ తీసుకుని ఏ కామన్ తీసి మైనస్ బి ప్లస్ బి ఇదేలా బై డిస్ట్రిబ్యూటివ్లా ఆల్రెడీ ఇవన్నీ చెప్పుకున్నాం మనం. సో మైనస్ బి ప్లస్ బి 0 ఇదేలా ఇన్వర్స్లా పెట్టి 0 అనమాట. ఏ ఇంటూ 0 0 ఇది బై 1 ఫస్ట్ దాంట్లో దగ్గర తీసుకున్నాం. అలాగే రెండోది మనం మైనస్ ఏ ఇంటూ బి ఆ మైనస్ ఏ ప్లస్ ఏబి 0 అని ప్రూవ్ చేయాలి. సో మైనస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏబి మళ్ళీ బి కామన్ తీద్దాం, ఇది రైట్ డిస్ట్రిబ్యూటివ్లా మళ్ళీ మైనస్ ఏ ప్లస్ ఏ 0 ఇంటూ బి 0 బై 1. సో ఇది ఏ ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు మైనస్ ఏ. అర్థమైందా? ఇప్పుడు మనం మూడోది ప్రూవ్ చేయాలి. మూడోది ఏంటి, మైనస్ ఏ ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు ఏబి. సో ఇక్కడ దాకా రాయండి. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి, రేపు థర్డ్ వన్ మైనస్ ఏ ఇంటూ మైనస్ బి ఈక్వల్ టు ఏబి ఆన్సర్ రావాలి. సో దీనికోసం మనం వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ మైనస్ ఏ ఇంటూ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ మనకి ఏబి రావాలి. డైరెక్ట్గా అయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏబి, కానీ ఇక్కడ రింగ్స్లో ఎలా చేస్తామంటే ఇది కన్సిడర్ ఎల్హెచ్ఎస్ తీసుకోవాలి. మైనస్ ఏ ఇంటూ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఎలా చేస్తామంటే ఇక్కడ చూడండి రెండో దాంట్లో బ్రాకెట్లో మైనస్ ఉంది కదా, మైనస్ బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్కి వచ్చిందా మైనస్ ఏబి, అలా ఇక్కడ బ్రాకెట్లో ఉన్నదాన్ని ఫస్ట్ తీసుకుందాం మైనస్ ఏ ఇంటూ బి అని రాద్దాం. మైనస్ ఏ ఇంటూ బి ఇది బై 2. మళ్ళీ బ్రాకెట్లో ఉంది కదా, మళ్ళీ బ్రాకెట్లో ఉన్న బయట తీసుకోవచ్చు. మైనస్ ఆఫ్ ఏబి అర్థమైందా? ఇదంతా బై 2 మళ్ళీ 2 నుంచి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏబి అంతే. సో మైనస్ ఏ ఇంటూ మైనస్ బి కూడా ఏబి అంతే. నెక్స్ట్ది ఫోర్త్ వన్ ఇక్కడ బై 2 అని రాయాలి. రెండో దాన్ని బట్టి మనం ప్రాపర్టీ ప్రూవ్ చేస్తాం. ఏ ఇంటూ బి మైనస్ సి ఈక్వల్ టు ఆన్సర్ రావాలి ఏబి మైనస్ ఏసీ. మనకి డిస్ట్రిబ్యూటివ్ అనేది ఏ ఇంటూ ఏబి ఏసీ, కానీ డిస్ట్రిబ్యూటివ్లో మధ్యలో ప్లస్ ఉంటేనే డిస్ట్రిబ్యూటివ్లో యూజ్ అవుతుంది, కానీ మధ్యలో మైనస్ కదా ఉంది కాబట్టి మైనస్ ఉన్నా కూడా డిస్ట్రిబ్యూటివ్లో ఇక్కడ సాటిస్ఫై అయింది. అది మనం ప్రూవ్ చేయాలి. ఎలాగంటే ఏ ఇంటూ మధ్యలో ప్లస్ ఉంటేనే మనకి లా ఉంది, అందువల్ల మనం బి ప్లస్ అని రాద్దాం, మైనస్ సి అని రాద్దాం. అప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సి. ఇప్పుడు ఇది డిస్ట్రిబ్యూటివ్ లాగా వస్తుంది. లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్లా ఏం జరుగుతుంది, ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసీ. అది మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్లా యూజ్ చేయొచ్చు. ఏబి ప్లస్ ఏ ఇంటూ మైనస్ సి బై లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్లా దట్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఏబి ఏ ఇంటూ మైనస్ సి, ఇదో ఏ ఇంటూ మైనస్ బి మైనస్ ఏబి, అలాగే ఏ ఇంటూ మైనస్ సి ఏమవచ్చు మైనస్ ఏసీ బై 2 బై యూజింగ్ 2. సో ఏ ఇంటూ బి మైనస్ ఈక్వల్ టు ఏబి మైనస్ ఏసీ. హెన్స్ ప్రూవ్డ్. లాస్ట్ ప్రూవ్డ్. ఇది థియరం. అర్థమైంది అందరికేనా?
థీరంలో బేసిక్ ప్రాపర్టీస్లో మొత్తం 4 ప్రాపర్టీస్. a ఇంటూ 0 ఈక్వల్ టు 0 ఇంటూ a ఈక్వల్ టు 0, a ఇంటూ మైనస్ b ఈక్వల్ టు మైనస్ a ఇంటూ b ఈక్వల్ టు మైనస్ ab, మైనస్ a ఇంటూ మైనస్ b ఈక్వల్ టు ab, a ఇంటూ b మైనస్ c ఈక్వల్ టు a మైనస్ c. ఈ ప్రాపర్టీస్ ఇలా ప్రూవ్ చేస్తాం. 5 మార్క్స్కి అడుగుతారు జస్ట్ ప్రాపర్టీస్. కొద్దిగా ఈజీగానే ఉన్నాయి, కానీ ఈ లాస్ట్ రాయడం దీంట్లో ఇంపార్టెంట్. బై లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా అని, బై రైట్ డిస్ట్రిబ్యూటివ్ ఏదైతే అది మనం ఇన్వర్స్ యూస్ చేస్తే ఇన్వర్స్, ఐడెంటిటీ యూస్ చేస్తే ఐడెంటిటీ రాయాలి. అర్థమైందా? ఇది మనం రింగ్స్లో ఫస్ట్ థీరం. అర్థమైందా? ఇది రాస్తాం. ఇక్కడతో ఇది ఈ థీరం కంప్లీట్ అయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ బూలియన్ రింగ్. మనం రింగ్ అంటే తెలుసుకున్నాం, కమ్యూటేటివ్ రింగ్ అంటే తెలుసుకున్నాం. ఇప్పుడు బూలియన్ రింగ్, ఈ డెఫినేషన్స్ ఇంపార్టెంట్, ఈజీగా ఉంటాయి, కొద్దిగా తెలుసుకుంటే చాలు. బూలియన్ రింగ్ అంటే ఏంటంటే ఇన్ ఏ రింగ్ ఆర్ ఒక రింగ్ బూలియన్ రింగ్ ఎప్పుడు అవుతుందంటే if a square is equals to a for all a belongs to R, then the ring R is called Boolean ring. అది బూలియన్ రింగ్ డెఫినేషన్. అది అంటే ఒక రింగ్ బూలియన్ రింగ్ అవ్వాలంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అవ్వాలి. అంటే దేనైనా స్క్వేర్ చేస్తే మళ్ళీ అదే రావాలి, అదే నెంబర్ రావాలి. అలా వస్తే ఆ రింగ్ని ఏమంటాం? బూలియన్ రింగ్ అంటాం. సో కమ్యూటేటివ్ రింగ్ అంటే ఏమవ్వాలి? ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ అవ్వాలి. అలాగే బూలియన్ రింగ్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అవ్వాలి. ఈ ప్రాపర్టీ ఇంపార్టెంట్, మనకి థియరమ్స్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఒక రింగ్ బూలియన్ రింగ్ అవ్వాలంటే ఎప్పుడు అవుతుంది? ఇన్ ఏ రింగ్ ఆర్ ఇఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. ఫర్ ఆల్ అంటే ఏంటి? దాంట్లో ఎలిమెంట్ తీసుకున్నప్పుడు దాన్ని స్క్వేర్ చేసినప్పుడు మళ్ళీ అదే రావాలి. అలా వస్తే ఆ రింగ్ ఏమంటాము? దెన్ ద రింగ్ ఈజ్ కాల్డ్ బూలియన్ రింగ్. ఇప్పుడు ఇదే దాని మీద బేస్ అయ్యి థియరం ఉంది, థియరం చేద్దాం. ఇది నోట్ చేసుకోండి, బూలియన్ రింగ్. నెక్స్ట్ థియరం 2 మనం చెప్పబోయే థియరం 2. ఈ థియరమ్స్ చాలా ఇంపార్టెంట్ థియరమ్స్. ఫస్ట్ అన్ని ఇంపార్టెంట్ థియరమ్స్ చెప్పుకున్న తర్వాత అన్ఇంపార్టెంట్ థియరమ్స్కి వెళ్ళచ్చు. థియరం 2 మనం వరుసగా థియరమ్స్ నెంబర్లు వేసుకోవాలి. ఫస్ట్ థియరం అయింది, రెండో థియరం. బూలియన్ రింగ్ మీద థియరం ఇది. ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎస్టీ అంటే స్టేట్మెంట్, ఇఫ్ ఆర్ ఈజ్ a Boolean ring. If R is a Boolean ring, then first property a plus a is equals to R equal to 0 for all a belongs to R. A plus a value 0 for all a belongs to R. రెండో కండిషన్ a plus b is equal to 0 implies a is equals to b. a plus b equal to 0 అయితే a equal to b అవుతుంది. మూడో కండిషన్ r is commutative under multiplication.
అంటే కమ్యుటేటివ్ అండర్ మల్టిప్లికేషన్ అంటే ఇది ఎలా అంటే ఇది ఏంటంటే ఎబిలియన్. అంటే ఇక్కడ ఏం చెప్పచ్చు, దీన్ని ఈ ప్రాపర్టీకి ఇంకోటి బులియన్ రింగ్ ఎబిలియన్. బులియన్ రింగ్ ఈజ్ ఎబిలియన్. ఒక్కోసారి ఇది ఒక్కటే ఇస్తుంటాడు. ఎవ్రీ బులియన్ రింగ్ ఈజ్ ఎబిలియన్. సో ఇప్పుడు మనకి బులియన్ రింగ్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అవ్వాలి. ఈ 3 కండిషన్లు థీరం చాలా ఇంపార్టెంట్. ఒకసారి ప్రూవ్ దట్ ఎవ్రీ బులియన్ రింగ్ ఈజ్ ఎబిలియన్ అని అడుగుతారు 5 మార్క్స్కి. అంటే లాస్ట్ ప్రాపర్టీ ఒకటి ప్రూవ్ చేసి సరిపోతుంది. లేదంటే ఇవన్నీ ఒక్కోసారి అడుగుతుంటారు. దీనికి ప్రూఫ్ ఎలా అడుగుతారు. ప్రూఫ్ ఫస్ట్ ఇచ్చింది రాసుకోవాలి. థీరంలో ముందు ఇచ్చినవి రాసుకోవాలి. ఏమి ఇచ్చారు, గివెన్ ఆర్ ఈజ్ ఏ బులియన్ రింగ్. ఆర్ ఈజ్ ఏ బులియన్ రింగ్. బులియన్ రింగ్ అంటే దట్ ఈస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. జనరల్గా అక్కడ ఏనే తీసుకోక ఎలిమెంట్, ఏదో ఒక ఎలిమెంట్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అవుతుందని అర్థం, అవునా. ఇప్పుడు ఫస్ట్ మనం ప్రూవ్ చేయాలి ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు 0 రావాలి. సో ఫస్ట్ మనం we have to prove that a square is equals to a plus a is equals to 0. ఫస్ట్ మనం ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలి, ఏ ప్లస్ ఏ వాల్యూ 0 రావాలి. సో దీనికోసం మనం ఏం కన్సిడర్ చేయాలంటే కన్సిడర్ ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఏ ఇలా తీసుకోవడం రావాలి. ఇది ఇక్కడ ఉంది లెక్క థీరం మొత్తం. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఉంది. ఫస్ట్ థీరం ప్రూవ్ చేయడానికి ఇది తీసుకోవాలి. ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ అవుతుందా, బులియన్ రింగ్ కాబట్టి దేన్ని స్క్వేర్ చేసినా మళ్ళీ అదే రావాలి. అదే కదా బులియన్ రింగ్. మరి ఏ ప్లస్ ఏని స్క్వేర్ చేస్తే మళ్ళీ ఏం రావాలి, ఏ ప్లస్ ఏనే రావాలి. ఎందుకంటే ఆర్ అనేది బులియన్ రింగ్ కాబట్టి బులియన్ రింగ్ అంటే కండిషను దేనైనా స్క్వేర్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ రావాలి. అలాగా ఏ ప్లస్ ఏని స్క్వేర్ చేసినా ఏ ప్లస్ ఏనే వస్తుంది. దాన్ని మనం కన్సిడర్ చేద్దాం. బులియన్ రింగ్ అన్నారు కాబట్టి తీసుకోవచ్చు. సో 2 సార్లు రాసాం కాబట్టి దీన్ని ఏమన్నా రాయొచ్చు, ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఏ. ఏ ప్లస్ ఏ 2 సార్లు రాసాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఏతో గురిద్దాం. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ప్లస్ మళ్ళీ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ అని ఏ ప్లస్ ఏ చదువుతారు కదా. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. నెక్స్ట్ మళ్ళీ ఏ స్క్వేర్ అంటే ఏం రాయచ్చు, ఏం రాయచ్చు కదా. సో ఏ ప్లస్ ఏ ప్లస్ మళ్ళీ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. ఏ ప్లస్ ఏ ప్లస్ 0 రాదు, ప్లస్ 0 యాడ్ చేసుకోవచ్చు. రింగ్ కాబట్టి రింగ్లో ఐడెంటిటీ అవుతుంది కాబట్టి ప్లస్ 0 యాడ్ చేద్దాం. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత బై లెఫ్ట్ క్యాన్సిలేషన్లో ఏ ప్లస్ ఏ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, దాన్ని క్యాన్సిల్ చేసేద్దాం. బై లెఫ్ట్ క్యాన్సిలేషన్లో ఇంకో ఏ ప్లస్ ఏ మిగులుతుంది. ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 సిన్స్ బై లెఫ్ట్ క్యాన్సిలేషన్లో. సో ఏ ప్లస్ ఏ కూడా ఏమవుతుంది, 0 వచ్చింది. అంతే ఆన్సర్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఎలా ప్రూవ్ చేస్తాం చూడండి. ఆర్ అనేది బులియన్ రింగ్ అని ఇచ్చారు అంటే అర్థమేంటి, ఏ స్క్వేర్ ఈక్వల్ టు అంటే దేన్నైనా స్క్వేర్ చేస్తే మళ్ళీ అది వస్తుంది అన్నమాట. సో మనం ఏం ప్రూవ్ చేయాలి, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు 0 అని కదా ప్రూవ్ చేయాలి. దీనికోసం మనకి కన్సిడర్ చేయడం ఇంపార్టెంట్. థీరమ్స్లో మనం కన్సిడర్ చేయడం కరెక్ట్ చేస్తే థీరం అంతా వస్తుంది. సో మనం ఏం కన్సిడర్ చేయాలి, ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ అని తీసుకోవాలి. ఇలా తీసుకుంటే థీరం వచ్చినట్టే. సో ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ కాబట్టి 2 సార్లు రాద్దాం. ఈక్వల్ టు ఏ ప్లస్ ఏతో గుణించండి. ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ప్లస్ మళ్ళీ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. అలాగే ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ప్లస్
ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఏ అని రాయొచ్చు, మరి ఏ స్క్వేర్ ఏ అని రాయొచ్చు, ఎందుకు బులియన్ రింగ్ కాబట్టి. మరి ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ, జీరో యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఇక్కడ ఏ ప్లస్ ఏ లెఫ్ట్ సైడ్ ఉంది, ఏ ప్లస్ ఏ లెఫ్ట్ సైడ్ ఉంది. బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ఆఫ్ గ్రూప్స్ మనం ఏం చెప్పచ్చు, ఏ ప్లస్ ఏ, ఇక్కడ ఏ ప్లస్ ఏ మిగులుతుంది, ఇక్కడ జీరో మిగులుతుంది. సో ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు జీరో, అది ఫస్ట్ కండిషన్ రాసుకోండి. ఓకే, సెకండ్ రెండోది మనం ఏం ప్రూవ్ చేయాలి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు జీరో ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేయాలి. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ ఆఫ్ గ్రూప్ అని రాయాలి, ఆఫ్ గ్రూప్ ఆర్ కామా ప్లస్. అట్లేదండి, రాస్తే మంచిది, ఎంత బాగా రాస్తే మంచిది. సో ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ సెకండ్ ప్రూవ్ చేద్దాం. రెండోది ఏం ప్రూవ్ చేయాలి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు జీరో ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. సెకండ్, సో కన్సిడర్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు జీరో, దట్ ఇంప్లైస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు జీరో. అంటే ఏంటి, ఏ ప్లస్ ఏ కదా, మనం ఆల్రెడీ ప్రూవ్ చేస్తాం. సో జీరో బదులు ఏ ప్లస్ ఏ అని రాసాను. మళ్ళీ బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ఏ క్యాన్సిల్ అయిపోతాయి, అప్పుడు బి ఈక్వల్ టు ఏమొస్తుంది, బి ఈక్వల్ టు ఏ బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ఆఫ్ గ్రూప్స్. సో ఏ ఈక్వల్ టు బి వస్తుంది కదా, అంతే. రెండోది ఓకేనా. ఇంకా లాస్ట్ది ఏం ప్రూవ్ చేయాలి, ఎవ్రీ బులియన్ రింగ్ ఈజ్ ఎబిలియన్. ఇది ఇంపార్టెంట్, జాగ్రత్త చూడండి. లాస్ట్ థర్డ్ వన్ మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎవ్రీ బులియన్ రింగ్ ఈజ్ ఎబిలియన్ ప్రూవ్ చేయాలి. దీనికోసం కన్సిడర్ చేయడం ఇంపార్టెంట్. కన్సిడర్ ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని తీసుకోవాలి. ఇది తీసుకోవడం ఇంపార్టెంట్. కన్సిడర్ ఏ ప్లస్ బిని స్క్వేర్ చేస్తే మళ్ళీ ఏ ప్లస్ బి అవుతుంది కదా. బులియన్ రింగ్ అంటే దేనైనా స్క్వేర్ చేస్తే మళ్ళీ అదే రావాలి. అర్థమైందా. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎవ్రీ బులియన్ రింగ్ ఈజ్ ఎబిలియన్ అండర్ మల్టిప్లికేషన్ ఉన్నారు. అంటే అర్థమేంటి మల్టిప్లికేషన్ అంటే ఇంటూలో, అంటే మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ కమ్యూటేటివ్ అంటే అర్థమేంటి, కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏబి ఈక్వల్ టు బిఏ, అవునా కదా. అది ఇక్కడ మనం ప్రూవ్ చేయాలి. దానికోసం మనం ఏం చేసాము, ఏ కామా బిలో ఆర్లో తీసుకున్నాము, బులియన్ రింగ్ కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి రెండు కదా ఉన్నాయి. సో దీన్ని మనం ఏం రాయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. నెక్స్ట్ మనం ఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ b into a plus b is equals to a plus b. అదో a into a plus b. మామూలుగా ఇక్కడ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అని రాసికూడదు, a ప్లస్ b హోల్ స్క్వేర్ని. ఎందుకంటే ab ఈక్వల్ టు b అని మనం ప్రూవ్ చేయాలి కాబట్టి ఇలాగే రాయాలి. a ఇంటూ a స్క్వేర్ ప్లస్ a ఇంటూ b ab ప్లస్ b ఇంటూ a ba ప్లస్ b ఇంటూ b b స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ b.
అర్థమవుతుందా? నెక్స్ట్ ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఏ అని రాయొచ్చు ప్లస్ ఏబి ప్లస్ బిఏ ప్లస్ బి స్క్వేర్ అంటే బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి సిన్స్ ఆర్ ఈజ్ బూలియన్. కారణాలు రాసుకోవాలి, ఎక్కడెక్కడ కారణాలు రాసుకుంటే మంచిది. ఇక్కడ ఏలా యూజ్ చేసాం? బై డిస్ట్రిబ్యూటివ్ లా, ఏ ఇంటూ ఏ ఏ స్క్వేర్, ఏ ఇంటూ బి ఏబి. ఇక్కడ మనం ఏలా యూజ్ చేసాం? బై డిస్ట్రిబ్యూటివ్ లా. అలా మనం పక్కన కారణాలు కూడా రాసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఈ బి చివరి ఉంది కదా, పక్క పడిపోవచ్చండి. సో ఏ ప్లస్ బి ప్లస్ ఏబి ప్లస్ బిఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఈ బి చివరి ఉంది కదా, ఇక్కడ తీసుకొచ్చింది ప్లస్ 0 రావాలి. మళ్ళీ బై రైట్ క్యాన్సిల్, లెఫ్ట్ క్యాన్సిలేషన్లో ఏ ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతాయి. బై లెఫ్ట్ క్యాన్సిలేషన్లో ఏ ప్లస్ బి క్యాన్సిల్ అయితే 0 ఉంది కదా, ఏబి ప్లస్ బిఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 సిన్స్ బై లెఫ్ట్ క్యాన్సిలేషన్లో. అలా ఎక్కడికక్కడ రీజన్స్ రాసుకోవాలి, ఈజీ రీజన్స్ ఉంటాయి. ఇది డిస్ట్రిబ్యూటివ్లా, ఇక్కడ బూలియన్ రింగ్, ఇది క్యాన్సిలేషన్లా. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏబి ప్లస్ బిఏ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి రెండో కండిషన్, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 అంటే ఏ ఈక్వల్ టు బి. అలాగే మనం ప్రూవ్ చేసాం. అలాగే ఏబి ప్లస్ బిఏ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటి? ఇంప్లైస్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బిఏ సిన్స్ బై ఎన్నో కండిషన్ బట్టి బై 2. ఇక్కడ ప్లస్ బిఏ అవతల కదా మైనస్ బిఏ కదా అనుకోకూడదు, ఇక్కడ బులియన్ రింగ్ ఇది. అందువల్ల ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 అయితే ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు మైనస్ బి అవ్వదు, ఏ ఈక్వల్ టు బి. అలా ఇక్కడ ఏబి ప్లస్ బిఏ ఈక్వల్ టు 0 అయితే ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బిఏ. అంటే ఇక్కడ చూడండి ఏమైంది, ఏబి ఈక్వల్ టు బిఏ అయింది. అంటే దేర్ఫోర్ ఏం చెప్పచ్చు, ఎవ్రీ బులియన్ రింగ్ ఈజ్ abelian. This theorem hence proved. Hence proved. Last में hence proved अंदर this theorem. అర్థమైందా? సో ఇక్కడ థర్డ్ కండిషన్లో ఏం చేసాము, ఏ కామా బి తీసుకున్నాం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి రెండుసార్లు రాసాం, నీట్గా గుణించాము. అప్పుడు ఏబి ప్లస్ బిఏ ఈక్వల్ టు 0 వచ్చింది. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 అంటే ఏ ఈక్వల్ టు బి ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. అలాగా ఏబి ప్లస్ బిఏ ఈక్వల్ టు 0 అయితే ఏబి ఈక్వల్ టు బిఏ. దేర్ఫోర్ ఇది ఇదే ప్రాపర్టీ, కమ్యుటేటివ్ ప్రాపర్టీ అంటారు మల్టిప్లికేషన్. అంటే ఏంటి, ఎవ్రీ బులియన్ రింగ్ ఈజ్ కమ్యుటేటివ్. అంటే ఏంటి, ఎవ్రీ బులియన్ రింగ్ ఈజ్ ఏబిలియన్. ఇక్కడతో థియరం అయింది. నెక్స్ట్ క్లాస్లో మనం జీరో డివైజర్స్ చెప్పుకుందాం. ఇక దీంట్లో ఈ థియరమ్స్ రెండో ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ జీరో డివైజర్స్, అదే నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.